మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలమన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు క్షేమమే కదా? క్షేమంగానే ఉన్నారన్నయ్య అంటారా? సంతోషం. లోకంలో క్షేమంగా ఉన్నారు, ప్రభువులో ఎలా ఉన్నారు? అది కదా అన్నిటికంటే ముఖ్యం. జాగ్రత్తగా ఉండండి, చివరి రోజుల్లో మనం ఉన్నాం. భక్తి విషయంలో చాలా శ్రద్ధ కలిగి మీరందరూ ఎదిగే కృప దేవుడు అనుగ్రహించునుగాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్య భాగాన్ని మనం ఇలా చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. పిల్లర, ఇక్కడ ఒక స్త్రీ మనకు కనపడుతుంది. ఆమె పేరు మరియా. బైబిల్లో చాలామంది మరియలు ఉన్నందువలన ఈ మరియని మగ్దలేనే మరియా అని బైబిల్ సంబోధిస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అయితే ఆయన దేహాన్ని చూడాలని, అత్తరు పూయాలని ఈ మగ్దలేనే మరియా మరికొందరు స్త్రీలు వేరొక సువార్తల్లో చదివితే మనకు అర్థమవుతుంది. వారందరూ సమాధి దగ్గరికి వచ్చారు. ఆదివారం తెల్లవారుతుండగా వచ్చి చూస్తే సమాధి తెరవబడి ఉంది. ఆ సమాధికి పెట్టబడిన రాయి పొర్లించబడి ఉంది. ఏంటి ఇలా ఉంది అని చెప్పి వాళ్ళు కంగారు పడి వచ్చి చూశారు. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడు అవుతాడు, 3వ దినాన తిరిగి లేస్తాడు, అవన్నీ వారికి ఏమీ జ్ఞాపకం లేదు. దాని మీద వారికి ఏం పెద్ద స్పృహ లేదు. ప్రభు చెప్పినప్పటికీ ఆయన ముందే చెప్పాడు, కానీ వారు దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. సరే, మొత్తానికి వాళ్ళు ఏంటి రాయి పొర్లించబడి ఉందని దగ్గరకు వచ్చి చూస్తే సమాధిలో యేసయ్య లేడు. ఈ మగ్దలేనే మరియా ఏమనుకుందంటే, యేసు ప్రభువారిని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు, ఆయన బాడీని ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు అన్నది ఈ మరియా యొక్క ఆలోచన విధానం. వెంటనే మరియా పరిగెత్తుకుంటూ మరలా తిరిగి గ్రామంలోనికి వెళ్ళి శిష్యులు ఎక్కడైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి పేతురుకి, అక్కడ ఉన్నటువంటి శిష్యులకి తెలియచేసింది ఇలా జరిగిందని. కానీ ఆమె ఏం చెప్తుందంటే, మన ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు అనేది ఆ మాట. వాళ్ళు కూడా అవునా అని చెప్పి కంగారు పడి, వారు పునరుద్ధానాన్ని అంత దృష్టిలోకి తీసుకోలేదు, వారికి అంత అవగాహన లేదు. పేతురు, యోహాను యేసు ప్రేమించిన శిష్యుడని ఉంది. వారిద్దరు కూడా పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి వచ్చారు. యోహాను ముందొచ్చాడు, కానీ సమాధి లోపలికి వెళ్ళలేదు. పేతురు తర్వాత వచ్చాడు, సమాధి లోపలికి వెళ్ళాడు. తర్వాత యోహాను కూడా లోపలికి వెళ్ళాడు. అక్కడ యేసు ప్రభు వారి తలకది చుట్టబడిన నారబట్ట ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఆ పై వస్త్రాలు ఉన్నాయి, కానీ యేసు ప్రభు వారు లేరు. మరి కూడా చూస్తుంది, యేసు ప్రభు వారు లేరు. సరే, కాసేపు అలా చూసి పేతురు, యోహాను ఇద్దరు కూడా తిరిగి వారి యొక్క రూమ్కి, వారి స్థలానికి వెళ్ళిపోయారు. ప్రియులారా, మనం చదివిన 11వ వచనంలో రాయబడింది అయితే మరియా అంటూ ప్రారంభమైంది. చూసారా? అయితే అంటే అర్థమైందంటే ఇదిగో ఇలా జరిగింది అని అర్థం. ఇలా జరిగింది అక్కడ. వారు వెళ్ళిపోయారు, అయితే మరియా వెళ్ళలేదు. ఎంత ప్రేమ చూడండి ప్రభు అంటే, ఎంత ఆశో చూడండి ప్రభు అంటే. ఆమె వెళ్ళలేదు, సమాధి దగ్గరే తిరుగుతుంది. ఒక్క ఆడ మనిషే ఉంది. శిష్యులు సైతం వెళ్ళిపోయారు, నాకెందుకులే నేను కూడా వెళ్ళిపోతే బాగుండు అనుకోలా. ఆమె అలాగే సమాధి దగ్గరుండి అక్కడ ఇక్కడ తిరగటం చూడటమే కాదు, కానీ ఏడ్చుచుండెను అని రాస్తుంది. ఏడ్చుచుండెను. ప్రియ తల్లి, మాటలు వింటుండగా మరియ వలె నువ్వు కూడా ఏడుస్తున్నావా అని నేను అడిగాను అనుకో, వెంటనే ఇంకొక ప్రశ్న నేను వేయాలి.
నువ్వెందుకు ఏడుస్తున్నావు అని. అందరం ఏడుస్తాం, మీరు కూడా చాలా వాటికి ఏడుస్తుంటారు. నువ్వెందుకు ఏడుస్తున్నావు అని కనుక దైవజనుడిగా నేను అడిగితే మీరేం జవాబు చెప్తారు? ఇల్లు లేదని ఏడుస్తున్నాను, తిండి సరిగా లేదని ఏడుస్తున్నాను, ఇదిగో ఈ డిసెంబర్ నెలలోనికి వచ్చేస్తున్నాం, క్రిస్మస్ వాతావరణాల్లో మంచి బట్టలు మాకు లేవని ఏడుస్తున్నాను, ఇల్లు బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ ఆ ఇంటికి సీలింగ్ లేదని, ఇంట్లో ఫర్నిచర్ సరిగా లేదని, డబ్బు లేదని, అది లేదని, ఇది లేదని, ఇంకా వారిని వీరిని చూసి ఎదటి వారికి అది ఉంది ఇది ఉంది నాకు లేదే అని, ఇవేగా ఏడుపులు. ఎక్కువ ఏడుపులు అయ్యే. విశ్వాసుల్ని మీరు గమనించండి, ప్రతి కూడికలో ఏడుస్తుంటారు. ఎక్కువ మంది స్త్రీలు భలే ఏడుస్తుంటారు. అందరూ ఏడుస్తారులేండి. నీ ఏడుపుకు కారణం ఏంటని అడిగితే వాళ్ళు ఇవే చెప్తారు, ఏదో ఒకటి. నాకు అప్పులు ఉన్నాయి, రోగం ఉంది, నాకేదో ఇంట్లో ఇంకా అది సరిలేదు, ఇది సరిలేదు, మంచి పదార్థాలు లేవు, డబ్బు లేదు, ఇదేగా. అన్ని ఏడుపులు ఇవే. మీరు నన్ను అడుగుతారు, అన్నయ్య వీటి కోసం ఏడ్చి ప్రార్థన చేసుకోకూడదా? కాదు కాదు, అలా చేసుకోకూడదని ఎవరు చెప్పారు? నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేయొచ్చు, కానీ ఇక జీవితం అంతా ఒక్కేడిపోయినా, జీవితం అంతా రోగం కోసం, జీవితం అంతా డబ్బుల కోసం, జీవితం అంతా లోక సంబంధమైన భూ సంబంధమైన వాటి కోసమే ఏడుపా? దేవుడు చూసుకుంటాడు మన అవసరాలు. ఇక దీనికే నీ కన్నీరంతా ఖర్చు పెట్టేసి, దీనికే నువ్వు వెయిట్ చేసి, ఇదేనా ఇక జీవితం అంటే? ఇదేనా భక్తి సాధన అంటే? ఇదేనా? మీరు నన్ను అడుగుతారు ఇలా, అన్నయ్య మరి దేని కొరకు ఏడవాలి అని. మరియ దేని కొరకు ఏడ్చిందో, ఎవరి కోసం ఏడ్చిందో అలాంటి ఏడుపు మనందరికీ ఉండునుగాక. మరియని కూడా అడిగారు ఇక్కడ. మళ్ళా చదువుతాను, 11వ వచనం నుంచి కొన్ని మాటలు చూడండి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండట చూచెను. 2 దేవదూతలు కనపడ్డారు సమాధిలో మరియకి. 13వ వచనం. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, కనపడిన దేవదూతలు అడుగుతున్నారు, అమ్మా మరియమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న జవాబులేమి చెప్పలామా? ఆమె ఏం చెప్పిందయ్యా అంటే, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే ఆమంటుంది, నా ప్రభువు కనపడలేదని ఏడుస్తున్నాను, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారని ఏడుస్తున్నాను, నా ప్రభువు కోసం నేను ఏడుస్తున్నాను, నా ప్రభువు కావాలి, నేను ఏడుస్తున్నాను. ఆ తర్వాత యేసు ప్రభువారు కనపడ్డారు. తోటమాలి అనుకుంది. ఆయన కూడా ఈ మాట అడిగాడు 15వ వచనంలో. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఆయన తోటమాలి అనుకొని ఆయనతో కూడా అంటుంది, నువ్వేదైనా నా యేసు ప్రభువారి, నా ప్రభు దేహాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఉంటే చెప్పయ్యా, ఆయన ఎక్కడున్నాడో నేను వెతుక్కొని తెచ్చుకుంటాను, మోసుకొచ్చుకుంటానంటుంది. దేవదూతలు అడిగినా అదే చెప్తుంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళారు, నా ప్రభు కోసం నేను ఏడుస్తున్నాను, నా ప్రభు కావాలని నేను ఏడుస్తున్నాను అంటాను. అంటే ఆమె ఏడుపు, దేవుడు నాకు దూరం అయ్యాడు, నా ప్రభువు దూరం అయ్యాడు, నా ప్రభువు కావాలని, నా ప్రభువు కనపడట్లేదు, నా ప్రభువు కావాలని ఏడుస్తుంది. ప్రియబిడ్డ, నువ్వు దేవుని కోసం ఎప్పుడు నేర్చావా? యవనుడా, నువ్వు దేవుని కోసం ఎప్పుడు నేర్చావా? యవన స్త్రీ, నువ్వు ఎప్పుడైనా దేవుని కోసం ఏడ్చావా? దేవుడు కావాలని, అయ్యో నా ప్రభువు నాకు దూరం అయ్యాడు, లేకపోతే నా ప్రభువు నాకు కనపడట్లేదు, ఆయన సన్నిధి పోయింది, ఆ ప్రసన్నత కోల్పోయాను, నా అంతరంగంలో ఒట్టిపోయినట్టు అయిపోయింది, ఏదో ఒక కట్టెలాగా దేవుని మందిరానికి వెళ్ళి వస్తున్నాను కానీ దేవుని సన్నిధి ఎగిరిపోయింది,
దేవా నీ సన్నిధి కావాలి, నీ ప్రసన్నత కావాలి, నీ ఉనికిని నేను అనుభవించాలి అని ఎప్పుడైనా ప్రభు కోసం ఏడ్చారండి? అయ్యో ఇవాళ ప్రార్థన చేయలేదే, బైబిల్ చదవలేదే, నేను దేవునితో గడపలేకపోయాను, దేవుని పాద సన్నిధి పోగొట్టుకున్నాను, ఆయనతో సహవాసం దూరం అయిందని దుఃఖపడ్డారా, ఏడ్చారా? అయ్యో ఈరోజు నేను ఆరాధనకు వెళ్ళలేకపోయాను, ఆదివారం ఇంటి దగ్గరే ఉన్నాను, ఏంటి నా బ్రతికెట్టు అయిపోయింది, నేను భూ సంబంధమైన వాటి మీదే దృష్టి పెట్టేశాను కదా, దేవుణ్ణి ఆరాధించే రోజు ఎందుకు ఈ మనుషులతో ఉన్నాను, ఎందుకు ఈ పనుల్లో పడిపోయానని ఎప్పుడైనా ఏడ్చారండి? ఆ ఏడుపులు లేవుగా జనం దగ్గర. ప్రభువు కోసం ఏడ్చే ఏడుపు లేదు, ఇంకా అది లేదు ఇది లేదు, ఇంకేదో కావాలి, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, ఇవేగా మన ఏడుపులన్నీ. అవన్నీ ప్రభు ఇస్తాడండి. ముందు ప్రభు కోసం ఏడవండి, ప్రభు దూరం అయ్యాడని ఏడవండి, ప్రభు సన్నిధి పోయిందని ఏడవండి. ఆదివారపు ఆరాధనలు కూడా మానుకొని కూడా ఇంటి దగ్గర హాయిగా ప్రశాంతంగా వండుకొని తిని బ్రహ్మాండంగా చక్కగా, ఏమీ లోపల ఆ బాధ కానీ అయ్యో అనేటటువంటి ఆ మూలుగు కానీ ఏడుపు కానీ మాట్లాడే పనే లేదండి. వాత వేయబడిపోయిన మనస్సాక్షి కదా, వాత వేయబడిపోయిన మనస్సాక్షి అండి. నీ రక్షణ అనుమానాస్పదంగా ఉంది, నీ రక్షణ సరైనటువంటి మారు మనసు కాదు సుమా, జాగ్రత్త. ప్రభువు కోసం ఏడ్చినటువంటి మరియవలే ప్రభువు కోసమే మనం ఏడ్చుదుముగాక. ఆ తర్వాత మాటలు చదవండి. మరియ ఏడుస్తుంటే యేసు ప్రభువారు మరియకి పరిచయం చేసుకొని ఆయన కనపడ్డాడు. పునరుద్ధానుడైన యేసయ్య సువార్త మొట్టమొదటిగా ప్రకటించేటటువంటి ఒక ధన్యత ఈ మగ్దలేనే మరియకే దక్కింది. ప్రభు అది ఇచ్చాడు. దేవుని కోసం ఏడ్చే ఎవరైనా దేవుణ్ణి చూస్తారండి. మరియ కనుగొందగా ప్రభువుని, ప్రభు బయలుపరుచుకున్నాడుగా, మరియా నేనేనని. ఆ వచనాలన్నీ కంటిన్యూగా చదువుకోండి మీరు. నా ఏడుపులన్నీ కూడా ప్రభువు కోసమే అయి ఉండునుగాక. ప్రియబిడ్డ, ఏదైనా మారాల్సి ఉంటే మారు. నీ ఏడుపు దేవుని కోసమే అయి ఉండే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఈ చివరి దినాల్లోకి వచ్చేస్తున్నాం మనం. ప్రభువు కోసమే మీరు ఏడ్చుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడా, ప్రేమగల తండ్రి, వందనాలయ్యా. విత్తబడిన చక్కని సందేశం ఈ ఉదయకాలం చక్కటి మన్నాలాగా మీ బిడ్డలు తీసుకుంటున్నారు. మీ ఆశీర్వాదాలు, మీ దీవెనలు నిండారులుగా బిడ్డలకు ఇవ్వండి. లోకంలో వాటి కోసం మేము ఏడ్చి మా కన్నీరు వృధా చేసుకోవటం కాదు, కానీ మీ కొరకు మేము ఏడవాలి. మీరెక్కడ దూరం అవుతారోనని మేము ఏడవాలి. మిమ్మల్ని పొందుకోవటానికే మేము కన్నీటితో మొరపెట్టి ప్రార్థించి మేము ఏడవాలి. అట్టి కృప అందరికి ఇవ్వండి. మీరు మాకు దొరికితే అన్నీ దొరికినట్టేగా. యేసు ప్రభు వారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.